హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూను? నేను మీ వైజాగ్ పిల్ల, అంటే మీ ఇంటి ఆడపిల్లని కదా. సారీ, చాలా రోజులైంది మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చి. నేను ఈరోజు మీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే, ఈరోజు మంచి సర్ప్రైజింగ్ శ్రీముఖి ఇచ్చింది ఫర్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ లాడ్. మనకి ఎంతో ఇష్టమైన కపుల్ వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు కదా, సెకండ్ ఎలిమినేటెడ్. వాళ్ళు ఎవరు కాదు, మహేష్ అండ్ శాండ్రా. సో వాళ్ళందరూ వాళ్ళిద్దరిని చాలా కార్నర్ చేసి, అంటే చాలా ఇబ్బందిగా, అంటే వాళ్ళు వెళ్ళిపెట్టేటప్పుడు నేను చాలా అయితే బాధపడ్డాను. షేర్ చేసుకుందాం అనుకున్నాను, బట్ షేర్ చేయడానికి అవ్వలేదు. ఎందుకంటే గైస్ డ్యూటీకి వెళ్ళకపోతే అవ్వట్లేదు కదా, చాలా ఓవర్ టైం చేస్తూ ఉన్నాను అనమాట, అలసిపోతూ ఉన్నాను. మళ్ళీ మీ అందరికీ మంచి మంచి మాటలతో, మంచి మంచి కబుర్లతో మళ్ళీ నేను మీ అందరి ముందటికి వచ్చేసాను. ఇప్పుడు మనం ఓటింగ్ ఆప్షన్ కూడా పెట్టారు కాబట్టి మనకు ఎవరైతే నచ్చారో వాళ్ళని ఎలిమినేట్ చేసి, మనం ఎవరినైతే చివరిదాకా చూడాలనుకుంటున్నామో వాళ్ళ ప్రేమని, వాళ్ళ అంటే పర్సనల్ బిహేవియర్ని కూడా మనం చూస్తున్నాం. కాబట్టి నేను మహేష్ శాండ్రాకి కూడా సపోర్ట్ చేస్తున్నాను. అలాగే మీరు కూడా మహేష్ శాండ్రాకి సపోర్ట్ చేయరా? ఎందుకంటే వాళ్ళు మంచి హ్యూమన్ బీయింగ్స్, అంటే వేరే వాళ్ళు కాదని కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి నచ్చుతారు కదా. కానీ వాళ్ళని చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఒక్క ఛాన్స్ ఇద్దాం గైస్, ప్లీజ్ నాతో పాటు మీరు కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.